హాయ్! 11 రోజుల హనుమాన్ చాలీసా సంకల్పం పూజ గురించి ఒక కంప్లీట్ వీడియో చేయమని ఎవరో ఒకళ్ళు మెసేజ్ చేశారు. ఫుల్ వీడియో తర్వాత చేస్తాను. ఇప్పటికి షార్ట్ పెడుతున్నాను. అండ్ నా గొంతు ఒకటి కొంచెం బాలేదు. అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. ఈ పూజను ఏదో ఒక మంగళవారం స్టార్ట్ చేసి కంటిన్యూస్గా బ్రేక్ లేకుండా 11 రోజులు అయితే పూజ చేయాల్సి ఉంటుంది. మధ్యలో బ్రేక్ వస్తే మళ్ళీ మొదటి నుంచి పూజ చేయాలి 11 రోజులు కూడా. తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తం అంటారు కదా, 3:30 నుంచి 5:30 వరకు ఈ మధ్యలో మాత్రమే ఈ పూజనైతే చేయాల్సి ఉంటుంది. ఈ పూజ స్టార్ట్ చేసే ముందు ఒక సంకల్పం అయితే చేసుకోవాలి. మీకు ఏదైనా కోరిక ఏదో ఒకటి ఉంటుంది కదా, అది సంకల్పం చేసుకోవాలి. ఒక్క కోరికను మాత్రమే సంకల్పం చేసుకొని పూజనైతే స్టార్ట్ చేసుకోవాలి. ఈ పూజలో హనుమాన్ చాలీసా చదవాలి కాబట్టి ఒక ప్రింటౌట్ కానీ లేదంటే ట్యాబ్లో కానీ ఫోన్లో కానీ పెట్టుకొని చదువుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది. అండ్ హనుమాన్ చాలీసాను 11 సార్లు చదవాలి కాబట్టి మనకి పూజకి 1 అవర్ నుంచి 1.5 అవర్ టైం వరకు పడుతుంది. వీలైనంత వరకు తెల్లవారుజామున 4 o'clockకి స్టార్ట్ చేస్తే 5:30 ఆ టైంకి మనం పూజని ఫినిష్ చేసుకోగలుగుతాము. అండ్ హనుమాన్ చాలీసాలో చివర్లో తులసీదాస అనే పేరు వచ్చినప్పుడు తులసీదాస ప్లేస్లో మన పేరునైతే పెట్టుకొని చదవాలి. అండ్ 11 రోజున హనుమాన్ చాలీసా 11 సార్లు చదవడంతో పాటు బజరంగ్ బాన్ కూడా ఒక్కసారి చదవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ పూజ స్టార్ట్ చేసిన తర్వాత హనుమాన్ చాలీసా ఏదైతే చదవడం స్టార్ట్ చేస్తామో అది 11 సార్లు కంప్లీట్ అయ్యే వరకు మనమున్న ప్లేస్ నుంచి పైకి లేవకూడదు. కూర్చున్న చోటే కూర్చోవాలి. కావాలంటే మధ్యలో కొంచెం గ్యాప్ తీసుకోవచ్చు, కానీ పైకి అయితే లేవకూడదు. ఈ పూజ ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే ఫినిష్ చేయాలి. 5:30 దాటితే అది మళ్ళీ 11 రోజులు మళ్ళీ మొదలు పెట్టుకొని చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఈ పూజలో ఆంజనేయుల స్వామిని కానీ శ్రీరాముల వారిది కానీ ఒక ఫోటో అయితే పెట్టుకుంటాము. అది 11 రోజులు కూడా పక్కకి కదిలించము. ఆ చుట్టూ ఉన్న పువ్వులు అవి అయితే తీసేసి నెక్స్ట్ రోజు పూజ అయితే చేసుకుంటాము. నైవేద్యానికి వచ్చేసరికి కంపల్సరీ ఒక దానిమ్మకాయ అండ్ బెల్లం పరమాన్నం అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. ప్రతిరోజు తలస్నానం చేయాలి. బయట ఫుడ్ తినకూడదు, ఎన్వి తినకూడదు, ఎవరి మీద కోప్పడకూడదు, గొడవలు పెట్టుకోకూడదు, అబద్ధాలు చెప్పకూడదు. ఈ కండిషన్స్ అన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.